స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిపోయిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లో మిగిలిపోయిన ఈ గోల్డ్ మైన్స్ ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాదులు వేయబోతున్నాయి. ఒకప్పుడు మూతపడిపోయిన గనులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే బూస్టప్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా నిద్రిస్తున్న సంపదంతా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మార్చేసే అవకాశాల కథ. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, అభివృద్ధి ఇలా ఎన్నో ఆశలకు అంకురార్పణ జరగబోతోంది. మరి భూమిలో దాగున్న బంగారం ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేస్తుందా? రాయలసీమ నిజంగానే దేశానికి ఒక కొత్త గోల్డెన్ బెల్ట్ లా అవతరించబోతుందా? చూద్దాం. మొన్ననే సీమలో ఒక గోల్డ్ బెల్ట్ ప్రారంభమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి తరువాత రాష్ట్రంలోని ఇతర బంగారు గనులపై కూడా ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్ ని పరిశీలించింది ఏపీ సర్కార్. సుమారు 25 ఏళ్లు నిశ్శబ్దంగా ఉన్న రామగిరి కొండల్లో మళ్లీ పసిడి చప్పుడు వినిపించబోతోంది. బ్రిటిష్ కాలంలోనే రామగిరి కొండల్లో బంగారు నిక్షేపాలున్నాయని తవ్వకాలు జరిపారు. ఆ తరువాత 1972లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బంగారు తవ్వకాలు ప్రారంభించింది. 1982 నుంచి 2002 వరకు రామగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి జరిగింది. అయితే అప్పట్లో శుద్ధి చేయగా వచ్చిన బంగారం కంటే బంగారాన్ని ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చు ఎక్కువగా ఉండడంతో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. 2002 తరువాత భారత్ గోల్డ్ మైన్స్ మూతపడింది. మళ్లీ ఇప్పుడు మూతపడ్డ రామగిరి గోల్డ్ మైన్స్ తిరిగి తెరుచుకోబోతోంది. రామగిరిలో టన్ను ఖనిజానికి 4 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది. రామగిరి ఉత్తర, దక్షిణ బ్లాకుల్లో 2000 హెక్టార్లపై ఖనిజ అన్వేషణ జరుగుతోంది. జవకులలో 5560 హెక్టార్లలో ఏ నుంచి ఎఫ్ బ్లాకుల వరకు ప్రతిపాదనలు పెట్టారు. బొత్సంపల్లిలో 1740 హెక్టార్ల ఉత్తర, దక్షిణ బ్లాకులపై ఫోకస్ పెట్టారు. జొన్నగిరి కంటే రామగిరిలోనే నిల్వలు ఎక్కువ ఉంటాయని ఒక అంచనా. గతంలో రామగిరి గనుల్లో భారత్ గోల్డ్ మైన్స్ తవ్వకాలు చేపట్టింది. ఆ తరువాత ఖర్చులు పెరిగిపోవడం, బంగారం ధరలు తక్కువగా ఉండడంతో ఆ తవ్వకాల్ని నిలిపేశారు. 2018లో ఎన్ఎండిసికి ఈ గనులు దక్కినప్పటికీ కోర్టు కేసులు, అనుమతుల జాప్యంతో సంస్థ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఈ గనులకు మళ్లీ ఈ వేలం నిర్వహిస్తుండగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీఎండిసి బిడ్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. గనుల్ని దక్కించుకోవడానికి 37 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ సమర్పించేందుకు ఏపీఎండిసి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకవేళ బిడ్ దక్కితే ప్రైవేట్ భాగస్వామ్య సంస్థతో జాయింట్ వెంచర్ గా ఏర్పడి బంగారం తవ్వకాలు చేపట్టాలన్న ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు సైతం పెరిగే అవకాశం ఉంది. రామగిరితో పాటు చిగురుగుంట, జవకుల, బొక్సంపల్లి ప్రాంతాల్లో బంగారు ఖనిజ అన్వేషణ హక్కుల్ని ఏపీఎండిసికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తెలంగాణలో సింగరేణికి, ఒడిశాలో రాష్ట్ర సంస్థలకు గనులు వేరుగా కేటాయించిన తరహాలోని ఏపీలో కూడా అదే విధానం అమలుపరచాలని ప్రయత్నిస్తోంది. చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వల్ని గుర్తించారు. సుమారు 12,500 కిలోల బంగారం ఈ చిగురుగుంట నుంచే వెలికి తీయొచ్చు అనేది ఒక అంచనా. టన్ను ఖనిజానికి సగటున 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది. చిగురుగుంట, బి సానత్తం బంగారం గనులపై రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇప్పుడు గురిపెట్టింది. రామగిరి, జవకుల, బొక్సంపల్లి ఈ 3 బ్లాకులని దక్కించుకునే ఆలోచన చేస్తోంది. ఇక చిగురుగుంట మైనింగ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమలో బంగారు ఖనిజ నిక్షేపాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 3 చోట్ల బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. అక్కడ తవ్వకాలు జరిపేందుకు ప్రైవేట్ కంపెనీలకు, ఏజెన్సీలకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది. అయితే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పాన్ని స్వర్ణకుప్పం చేయబోతున్నానని ప్రకటించిన నేపథ్యంలో 1978 నుంచే చిగురుగుంట అంటే గుడిపల్లి మండలంలో ఉన్న చిగురుగుంట మైన్స్ ఏరియాలో దాదాపుగా 580 హెక్టార్ల పరిధిలో గోల్డ్ మైన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. గతంలో 78 నుంచి కూడా మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ద్వారా పక్కనే ఉన్నటువంటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి అప్పుడు
లీజుకు తీసుకొని ఇక్కడున్నటువంటి క్వార్ట్జ్ ఖనిజాన్ని వెలికి తీసి దాన్ని శుద్ధి చేసి బంగారాన్ని తీసే ప్రయత్నం అయితే అప్పట్లో జరిగింది. అయితే 2021 వరకు కూడా కేజీఎఫ్ బంగారు తవ్వకాలు జరిగాయి. అయితే అక్కడ అప్పట్లో నష్టాలు రావడంతోనే బంగారు ఖనిజ నిక్షేపాల తవ్వకాన్ని ఆపివేయడము, 2002లో ప్రభుత్వంకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిగురుగుట్ట మైన్స్ ఆధీనంలోకి రావడంతో అప్పటి నుంచి ప్రభుత్వము అనేక పర్యాయాలు అక్కడ ఖనిజ నిక్షేపాలను బయట తీసే ప్రయత్నం చేసింది. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక కంపెనీ అక్కడ సర్వే నిర్వహించి గోల్డ్ మైన్స్ ఉన్నట్టుగా నిర్ధారించింది. కోలార్ గోల్డెన్ ఫీల్డ్స్ కంటే చిగురుగుట్ట మైన్స్లో ఉన్నటువంటి ఖనిజంలో బంగారు ఉత్పత్తి ఎక్కువగా ఉందని గుర్తించింది. అయితే అప్పుడు ఒక టన్నుకు 1 గ్రాము మాత్రమే బంగారు వస్తుంది. అయితే అప్పుడు ఈ రకమైనటువంటి పెట్టుబడి పెట్టి బంగారు వెలికి తీయడం ద్వారా నష్టాలు వస్తుందని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం ఖచ్చితంగా బంగారు నిక్షేపాలలో పూర్తిగా ఏదైతే చిగురుగుంట మైన్స్ ప్రాంతంలో ఉన్న బిషానత్తము, ఇలా గుడిపల్లి మండలంలో కొన్ని గ్రామాలను ఇప్పటికే పరిశీలించింది. ఆయా గ్రామాల్లో రైతులను స్థానికులను ఒప్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆ పనిలో ఉంది. మొత్తంగా ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా ఖచ్చితంగా ఖనిజ సంపదను వెలికి తీయడం ద్వారా స్వర్ణకుప్పంగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులోనే భాగంగానే ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి ఖచ్చితంగా చిగురుగుంట మైన్స్లో పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలను బయటికి తీయడం ద్వారా కుప్పంని స్వర్ణ కుప్పంగా మార్చబోతున్నట్టుగా స్పష్టమవుతుంది. జిల్లా యంత్రాంగం కూడా చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కరపర్సన్ జగదీష్తో రాజు, TV9 కుప్పం నుంచి.